తెలుగు నేల మీద మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి పండగ ఏరువాక పౌర్ణమి. మంగళగిరి మండలం కాజ గ్రామంలో జరుపుకునేటువంటి ఈ ఏరువాక ఉత్సవానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అంటే ఈ నెల 29వ తేదీన ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. కాజ గ్రామం నడిబొడ్డులో ఉన్నటువంటి రత్నగర్భ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు, అదేవిధంగా స్వామివారి ఉండ్రాల సమర్పణ జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. రైతులు ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఈ పండుగ జరుపుకుంటారు. ఆ రోజు మా గ్రామంలో వేంచేస్తున్న శ్రీ రత్నగర్భ గణపతికి పూజలు చేస్తారు. నలుగురు పెద్ద కాపులు ఉంటారు. ఈ నలుగురు పెద్ద కాపులు కలిసి పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత 4 స్తంభాలు ఎక్కి నాలుగు పెద్ద కాపులు 4 స్తంభాలు ఎక్కి ఈ ఉండ్రాళ్ళు పంచుతారు. ఈ ఉండ్రాళ్ళు ప్రసాదం కూడా భక్తులు ఎంతో పవిత్రంగా ఆ ప్రసాదం అందుకుంటే ఆ సంవత్సరం మాకు ఎంతో మంచి జరిగిద్దని చెప్పేసి ఎంతో ఉత్సాహంతో ఉండ్రలు అందుకుంటారు. ఈ సన్నివేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత రైతులు అరకలతో తల పొలాలని దున్నుకోవడానికి బయలుదేరి వెళతారు. ఈ సందర్భంగా అరకలు, ప్రభలు, ట్రాక్టర్లతో పెద్ద కోలాహలంగా సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా వీణుగా ఆ రోజు చాలా ఉత్సాహంగా ఈ పండుగని మా కాజ గ్రామంలో జరుపుకుంటారు. 21 పౌర్ణమి మా గ్రామానికి ఒక ప్రత్యేకత. చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా మా గ్రామంలో 21 పౌర్ణమి చాలా పెద్ద జాతరగా, పెద్ద కోలాహలంగా జరుపుకుంటారు. కానీ కోడళ్ళు కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఆ రోజు మాత్రం అందరూ సంక్రాంతికి వస్తారు. కానీ మాకు ఏరువాక పౌర్ణానికి మా గ్రామంలో వస్తారు. వచ్చి పండుగ అనేది జరుపుకోవడం అనేది జరిగింది. అట్లాగే ఈ ట్రాక్టర్లు ఇవన్నీ కూడా లేనప్పటి నుంచి వ్యవసాయం ఎద్దులు, నాగళ్ళు, అరకలు కట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పట్లో ఎద్దులు, దున్నలు ఇవన్నీ వ్యవసాయానికి ఉండేవి కాబట్టి ఆ అరకలు కట్టుకొని అరకల ద్వారా వ్యవసాయం అనేది ప్రారంభించేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇక ట్రాక్టర్లు వచ్చినాయి కాబట్టి ట్రాక్టర్లు కూడా ప్రతి ఇంట్లో రైతులందరూ కూడా ట్రాక్టర్లు తీసుకొచ్చి గుడి దగ్గర పూజ చేయించుకొని పొలాల్లోకి వెళ్ళి వ్యవసాయం ఆ రోజే స్టార్ట్ చేస్తారు దున్నటం అనేది. అట్లా ఆనవాయితీగా ఫస్ట్ నుంచి కూడా వస్తూ ఉంటుంది. నాయకుడికి అనేది 4 కులాలకి పెద్ద కాపులని ఉంటారు. వాళ్ళు సాయంత్రం పూట పూజ చేసి మెయిన్గా వినాయకుడికి ఉండ్రాలు పంచుతారు. ఆ ఉండ్రాలు పంచిన కాంచి ఇక పూజ ప్రారంభం. ఇక అరకలు రాని ట్రాక్టర్లు, ప్రభలు ఇదివరకన్నా కూడా ఇప్పుడు బాగా డెవలప్ చేసి కరెంట్ ప్రభ అనేది మరి ఇవన్నీ బాగా ఈ కోలాడక భజన అనేది మరి భారీ ఎత్తున అందరూ కులాలకు అతీతంగా బాగా కూనుకొని అందరూ పలారాలు పంచి పెడతాం అనేది అందరూ బాగా చేస్తున్నారు. ఇది మా గ్రామానికి ఒక పండగ ఇది.